నల్లేరు పచ్చడి అండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, పురాతనమైన రెసిపీ. ఇగో ఇవే అండి నల్లేరు అంటే. ఇవి ఇట్లుంటాయి. ఇవి టంబాల పొంటి ఇట్లా కొంచెము అడవి లెక్కున్న దగ్గర, చెట్ల లెక్కున్న దగ్గర పెరుగుతాయండి. విడిదిగా అవే పెరుగుతాయి. ఇవి ఇరిగిపోయిన ఎముకలను కూడా అతికిసేయండి. ఇంకా అవిటికనే కాదు, అన్నిటికీ ఎంతో హెల్దీ పురాతనమైన రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకుందామని ఇక నల్లేరు లేతయి తీసుకొచ్చినామండి. ఈ లేత ఇటుకైతే నారలు ఉండయి, ఏముండయి. లేతయి లేకపోతేనేమో నారలు ఉంటాయి. ఇదిగో నారల్లో ఏం లేవండి వీటికి. అన్నీ లేతగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఈ ఆకులతో సహా వేసుకుందామండి గిన్నెలో. ఇట్లా కొంచెం క్లీన్ చేసేసుకొని ఏదన్నా గిన్నె ఇట్లా ఈ తీగలు అనేవి ఉన్నాయి కదండి, ఇవన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలకు తీసుకుంటున్నాం. దాన్ని అయినాక చూద్దాం. నిన్నైనాయి అండి ఇవి సేన్లో మాకు సేన్లో తెచ్చిచ్చిండ్రండి. అలా చేను పక్క పొట్టి అడవి ఉందట, అక్కడ తెచ్చిచ్చిండు. ఇది బొక్కలగిన అన్నిటికీ బొక్కలకు చాలా ముఖ్యంగా బొక్కలకైతే చాలా మంచిదట అండి. ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుకుతాయి అని అంటారండి ఇది తింటే. నేను ముందు ఒకసారి చేసిన, చాలా బాగుంది అని ఇప్పుడు ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చేసిందండి. ఇవన్నీ కడిగి స్టెయినర్లోకి వేసి పెట్టుకుందామండి. ఇట్లా మంచిగా కడుక్కోవాలండి. ఏమైనా ఇసుక ఏదైనా ఉంటే ఇంత పోతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా క్లీన్ చేసుకొని స్టెయినర్లో వేసి పెట్టుకుందాం. నల్లేర్లు ఇట్లా కడిగి స్టైనర్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టా. కడాయి వేడైనాక ఒక స్పూను నూనె వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు శనగపప్పు, పచ్చెనగపప్పు, హెల్దీ రెసిపీ అండి ఇది. ఎక్కడన్నా సేకరించుకొని ఇది చేసుకొని తినండి, ఒక్కసారైనా తినండి, అంత హెల్దీది ఇది. 2 స్పూన్లు మినపగుండ్లండి, రెండు స్పూన్లు ధనియాలండి, ఒక స్పూను జీలకర్రనండి, ఇవన్నీ ఇట్లా మంచిగా దూరగా వేగినాక ఒక 3 స్పూన్లు అన్నండి, 3 స్పూన్లు నువ్వులు, నువ్వులు తొందరగా వేగుతాయి కదండి, అందుకు లాస్ట్లో వేసుకున్నాం. ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చి అండి, ఒక 10-12 ఎండుమిర్చి చుంచి వేసుకున్నాండి, ఒక 12. ఎండుమిర్చి ఇట్లా
నడిమికి తుంచేసుకుంటే విత్తనాలు కూడా వేగుతాయండి. అట్లాని తుంచేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి. ఇట్లన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె తీసుకొని ఇప్పుడు నూనె వేడైనాక నల్లేడు ఆకులతో సహా తీసుకొని వేయించుకోవాలండి. ఇట్లన్నీ కొంచెం కలర్ మారదాక ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా అన్నీ కొంచెం కలర్ మారదాక ఫ్రై చేసుకోవాలండి. కానీ ఫ్రై చేస్తూ వేయించాలి. పురాతనమైన రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకోవాలండి. కానీ ఫ్రై చేస్తూ వేయించాలి. పురాతనమైన రెసిపీ అండి ఇది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర అండి అంతా కడిగి క్లీన్ చేసుకున్నది. ఇది ఒక గుప్పెడంత వేస్తున్నానండి. రెండు కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. మంచిగా వేగిపోయినాయి. ఒక 15 ఉంటాయండి వెల్లుల్లి రెబ్బలు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగైనాక మిక్సీ పట్టుకుందామండి. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఇప్పుడు చల్లగైనాయండి. మిక్సీ జార్లోకి తీసుకుందాం. కల్లుప్పండి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఒక స్పూన్నర వేసినండి. మళ్ళీ చూసుకొని తక్కువ ఉంటే వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పడదాం. ఇట్లా పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి.
ఇప్పుడు ఇందులోకి నల్లేరు ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి. కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి, చింతపండు నానబెట్టిన నీళ్ళు. ఒక స్పూన్ అంతా బెల్లం అండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు వేయకుండా సూపర్ టేస్ట్గా ఉందండి. ఇంకా కొన్ని నీళ్ళు సరిపోలేదు, ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు నల్లేరు ముక్కలు ఫ్రై చేసుకున్న ఫ్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూను నూనె వేసుకున్నాం. 1.5 టేబుల్ స్పూను, టీ స్పూన్ కాదు. ఒక స్పూను జీలకర్ర, జీలకర్ర ఇట్లా వేగుతున్నప్పుడు ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను పచ్చెనగపప్పు, ఓ స్పూను మినప్పప్పు, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇట్లా వేగినప్పుడు చితక్ కొట్టుకున్న పొట్టు తీయకుండా ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 కరివేపాకు రెమ్మలు, తుంచుకొని ఒక 4 ఎండుమిర్చి, ఒక స్పూను పసుపు, కొంచెము ఇంగువ, ఇదంతా పోపు ఇట్లా మంచిగా వేగినాక మిక్సీకి వేసుకున్న నల్లేరు పచ్చడి, నేను ముందు చేసుకున్నప్పుడు కొంచెం ముదురు ఉండే, కానీ ఇప్పుడు మంచిగా లేతగా ఉన్నాయండి. నల్లేరు ముక్కలు చాలా బాగున్నాయి. ఒక నిమిషం పాటు ఇట్లా నూనెలో స్టవ్ అట్నే వెలిగించి ఉండగా ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న నీరు అనేది ముంజేస్తే ఒక బయట పెట్టుకున్నా కానీ ఒక వారం రోజులు దానిక చాలా టేస్ట్గా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి. మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. ఇందులో ఉన్న నీరంతా పోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలకు ఎత్తి పెట్టుకుందాం.
అంతే అండి, రెడీ అయిపోయింది నల్లేరు పచ్చడి. ఇవి ఇది ఎండిపోయిన బొక్కలకు కూడా, ఇరిగిపోయిన బొక్కలు, వీక్ ఉన్నాయి, కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయటండి ఇందులో. చాలా మంచిదండి. ఒకసారి ఇది ఎట్లనైనా సేకరించుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నల్లేరు పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇది ఇరిగిపోయిన ఎముకలు కూడా అతికిస్తుందటండి. కాల్షియము ఐరన్ అన్నీ ఉంటాయటండి. ఒక 300 రకాలకు ఇది మంచిదటండి. చాలా హెల్దీ. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కడైనా సేకరించి. ఇగో నల్లేరు పచ్చడి అండి. కొంచెం నార ఉందండి. ఇంకా ముదిరిన దానికైతే ఇంకా ఎక్కువ ఉంటుంది నార. మంచిగా ఎక్కువనే కలుపుకొని తినొచ్చండి. ఎందుకంటే నేను ముందే ట్రై చేసిన.